సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని మార్కెట్ చైర్మన్ రూప్లా నాయక్ మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతి రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత 3 రోజుల క్రితం హైదరాబాద్ లో జరిగిన ఓ సమావేశంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై సహచర మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. వెంటనే వారు మంత్రి అడ్లూరికి క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి సహచార మంత్రి మరి ఎస్సీ ఎస్టీ మైనార్టీ గిరిజన శాఖ మంత్రిపై మన పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడడం చాలా బాధాకరము. ఎందుకంటే ఆయన అట్టడుగు వర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మారం ఎస్సీ కాన్స్టిట్యూన్స్ నుంచి అదే వేరే కులాలు అయితే ఆ రకంగా మాట్లాడే వ్యక్తి కాదు అన్నగారు. మీరు ఒక మంత్రి హోదాలో ఉండి మీ తోటి మంత్రిని మద్దతుగా ఉండవలసింది పోయి అతను విమర్శించడం, అతనిపై చెడుగా మాట్లాడడం ఇది మీకు సరి అయింది కాదు. మీ తప్పును మీరే సరిదిద్దుకొని వెంటనే మీ సహచార మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ అన్నగారికి మీరు క్షమాపణ చెప్పవలసిన బాధ్యత మీ మీద ఉంది. మీరు కూడా ఒక మంత్రి హోదాలో ఉన్నారు, ఇది మీకు తగదు. ఒక ఎస్సీ ఎస్టీ మైనార్టీ బలహీన వర్గాల నాయకునిపై మీరు కూడా ఒక బీసీ నాయకుడు ఉండి ఇలాంటి వ్యక్తి మీద మీరు ఇట్లా విమర్శించడము, చులకన చూడడం ఇది సరైన భావ్యం కాదు. ఇది మీకు తగదు. మీరు వెంటనే ఇప్పటికి దీనికి ఆపాలే, లేదంటే ఈ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలు అందరూ కూడా రేపటి నుంచి మీ మీద విమర్శలకు దాడి చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు వెంటనే దీన్ని ఇప్పటికైనా మీరు ఒక బాధ్యత గల మంత్రి హోదాలో ఉండి దీన్ని ముగింపు పలికే బాధ్యత కూడా మీ మీదనే ఉంది మీరు అన్నారు. కాబట్టి దీన్ని వెంటనే కూడా మీరు ఏ రకంగా మీరు అధిష్టానం దగ్గర చెప్తారా, మా మంత్రివర్గులకు చెప్తారా, ఏ రకంగా దీన్ని ముగింపు చేయాల్సిన బాధ్యత మీదే. చేయకపోతే ఇంకా ఇది కొద్దిగా ఎక్కువ ఉధృత కావాలంటే కూడా దాని బాధ్యత కూడా మీరే వహించవలసి వస్తుందని మీకు చెప్పడం జరుగుతుంది. సంక్షేమ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారిపై వారి సహచర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఎవరైతే ఉన్నారో వారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్లో వారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏదైతే ఉందో ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పొన్నం ప్రభాకర్ గారు మీలా మా మంత్రి కూడా మీతో సమానమైన వారు, మీకు ఏమాత్రం తగ్గని వారు, ఇంకా ఒక మాట చెప్పాలంటే మీకన్నా గొప్పవారు. దయచేసి పొన్నం ప్రభాకర్ గారు మాటలు మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడాలి. ఒక మంత్రిగా వ్యవహరిస్తున్న మీరు సహచర మంత్రిపై అనుచితంగా మాట్లాడడం ఏదైతే ఉందో అది చాలా తీవ్రమైన బాధాకరమైన విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎవరైనా ఇన్ పార్టీలో ఉన్నప్పుడు, అందరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరైనా కించపరిచే విధంగా మాట్లాడడం అవుతుందో అది అత్యంత హేయమైన చర్యగా భావిస్తూ ఉన్నాం. అయ్యా, నీ లెక్క మా నాయకుడు అవకాశం లేక పక్క కాన్స్టిట్యున్సీకి పోయి పోటీ చేసినట్టు కాదు. మా నాయకుడు 2004లో టిఆర్ఎస్ కాంగ్రెస్ అలయన్స్ లో టికెట్ సాటిఫై చేసిన నాయకుడు మా నాయకుడు. 2008లో ఉప ఎన్నికలు వచ్చినా కూడా పక్కకుండమంటే ఉండి పార్టీ ఆదేశాలను తూచా తప్పకించిన నాయకుడు మా నాయకుడు. అయ్యా, నీకన్నా ముందు ఒక జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా చేసిన నాయకుడు మా నాయకుడు. నీ లెక్క పార్టీ అవకాశం ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు కాదు మా నాయకుడు. నీలాగానే ఎన్ఎస్యుఐ నుంచి మొదలు పెడితే ఇవాళ ఒక రాష్ట్ర మంత్రిగా ఒక అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన నేతగా మా నేతకు పూర్తి గౌరవం ఉంది. దయచేసి మేమేం చెప్తా ఉన్నాం, పొన్నం ప్రభాకర్ గారు మీరు ఏదైతే మాట్లాడిరో ఆ మాటలను బేషరతుగా మా మంత్రి గారికి క్షమాపణ చెప్పకపోతే మేము రేపటి నుంచి ధర్మపురి వ్యాప్తంగా మా ధర్మారం వ్యాప్తంగా కూడా మా చర్యలు కఠినంగా ఉంటాయి. మీరు బేషరతుగా మా మంత్రి గారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్